హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నేను చికెన్ పులుసు అండ్ బొబ్బరి గుడాలు చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి ఎలా చేస్తానో నాకు వచ్చిన పద్ధతిలో. కుక్కర్లో ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ అయితే మనం గుడాలు అంటే నేను ఏం తీసుకున్నాను అంటే ఇక్కడ బొబ్బర్లు తీసుకున్నాను. నైట్ నువ్వే అడ్డం ఉంటుంది కనిపిస్తాయా? బొబ్బర్లు తీసుకున్నాను, నైట్ నానబెట్టేసాను. ఇప్పుడు ఉడకబెడతా. ఓకే, సాల్ట్, రెండు విజిల్స్ పెట్టుకుంటాను. ఓకే, ఈలోపు మనం చికెన్ పులుసు పెట్టుకేసుకుందాం. చికెన్ చేసుకుందాము. చికెన్ కోసం ఆయిల్, చికెన్ పులుసు చేస్తున్నాను. ఎందుకు అంటే ఫ్రై చేసుకోవచ్చు కదా అని అంటే గుడాలు పొడి పొడే ఉంటాయి, చికెన్ ఫ్రై చేసుకున్న పొడి పొడి ఉంటుంది కదా, ఇట్లా పులుసు అయితే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకే ఇలా చేస్తున్నాను. మసాలాలు, మిర్చి, రెండిట్లోకి కడి చేసుకున్నాను నేను గుడాలకు చికెన్కి. చికెన్ ఆయిల్ వేడైంది, ఒక మూపిస్తా. మసాలాలు వేస్తున్నాను. మిర్చి, నేను ఆపుకుంటా. ఆనియన్స్, ఉడికినట్టే ఉన్నాయి. ఆనియన్స్ ఇక ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక 2 సెకండ్స్, 2 మినిట్స్ 2 సెకండ్స్ అయితే అయిపోయింది. మనం ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర కావాలి. మనకు సూప్లో కనిపించవు, మొత్తం మెత్తగా అయిపోతాయి ఆ ఉల్లిగడ్డలు. మేమైతే ఇలాగే ఎర్రగా అయితే వేయించుకుంటాము ఉల్లిగడ్డలు ఎప్పుడైనా. కొంతమంది లైట్గానే వేయిస్తారు. తర్వాత ఉల్లాకు, కొత్తిమీర, పుదీనా ఫస్ట్ వేస్తున్నా. కొంచెం కొత్తిమీర వేస్తున్నా. ఉల్లాకు వాటి కోసం వేసిన కొన్ని వేస్తాం. ఫస్ట్ వేసుకోవాలి.
కొంచెం మా పసుపు ఎక్కువనే పడుతుందండి. ఫైనల్గా చికెన్ వేస్తున్నాను. ఎందుకు నవ్వుతాను అబ్బా? ఎందుకు నవ్వుతారు ఎక్కువ? మాట్లాడు. ఎందుకు నవ్వుతాను ఏంటి? నాకు చూసుకోస్తా మంచిగా వండుతలేండి చికెన్. అయితే మధ్యాహ్నం కావస్తుందండి, లేట్ అయింది ఇవాళ. ఇక ఫ్రైడే కదా, ఇక బాబు పడుకోబెట్టుకున్న తర్వాత అయితే వంటకాయ కూర్చున్నా. ఇక డ్యూటీకి వెళ్ళి వచ్చి పడుకోవాలని ఆయన టెన్షన్ అయినది. విజిల్ అయితే అయిపోయింది. ఎలా ఉడికాయో చూద్దాం. పొగలు కక్కుతుంది. ఓ బాగా మెత్తగా అయిపోయినట్టుంది. వెంటనే వాటర్ వడగట్టుకున్నా బాగా మెత్తగా అయిపోయినట్టుంది. బాగా అంటే బాగా ఏం కదా మంచిగా. బొబ్బర్లు ఎప్పుడు శనగలు చేద్దును, ఇక శనగలు లేవని బొబ్బర్లు వేసుకుంటానా. ఇప్పుడు వీటిని పోపు పెట్టేద్దాం. లైట్గా కొంచెం వేసుకుంటే సరిపోయేది వీటికి. ఇప్పుడైతే గుడాలు పోంపు పెట్టుకుందా. జీలకర్ర వేస్తున్నా, కావాలి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, గాలి వస్తుందండి అందుకే కొంచెం చల్ల అన్నట్టుంది ఆయిల్. మనం కొంచెం ఉప్పు వేద్దాము, తొందరగా మగ్గుతుంది. ఉప్పు వేస్తే ఉల్లిగడ్డ అట్లనే టేస్ట్ సరిపడా కూడా వేసేసుకున్నాం ఇప్పుడే. కాసేపు ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. దీనికి చికెన్ ఏమైందో చూద్దాం. ఈలోపు దగ్గర ఆయిల్లో మంచి ఫ్రై అవుతుంది చికెన్. ఓ యమ్మీ యమ్మీ చికెన్. తర్వాత నేను ఎల్లిపాయలు దంచుకుంటా నేను ఇందులోకి. చిన్నోడు పడుకున్నాడు. ఫ్రై అయినాయి. దంచుకున్న ఎల్లిపాయ ఇది మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఉల్లికాడలు వేస్తున్నా, కొత్తిమీర వేస్తున్నా. పసుపు, అయిపోయినట్టే పోపు. అయిపోయినట్టే పోపు. ఫైనల్గా కొంచెం మనం కారం వేసుకొని ఇవి ఇందులో వేసుకుంటే అయిపోయింది.
కారం వేసుకోవాలి. మంచిగా స్మెల్ వస్తుంది వెల్లిపాయ. కారం డబ్బుగా కారం కొంచెం ఇలా కొంచెం ఎండుకారం వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఎంత పచ్చిమిర్చి వేసినా కూడా ఎండుకారం ఉండాల్సిందే. ఫైనల్గా అయితే ఇందులో వేసేసుకుంటున్నాం. బొబ్బర గుడాలు రెడీ అయినట్టు. కలర్ మంచిగా అనిపిస్తుందా? ఓకే, ఫైనల్గా అయితే ఇందులో నిమ్మకాయ పిండి వేసుకుంటే అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసినాక నిమ్మకాయ పిండేస్తా, లేకపోతే పులుపు వేడికి ఉండదు. గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయింది మంచిగానే. ఉప్పు వేసుకుందాం. పులుసు కాబట్టి కొంచెం చికెన్ ఉప్పు వేసుకుందాం. కారం, ఒక 2 minutes మగ్గిన తర్వాత మనం గరం మసాలా వేసుకుందాము. వేసేసుకుందాం. ఇక ముక్కకు మంచిగా కారం పట్టేసింది. రెడ్ కలర్లోకి వచ్చేసింది చికెన్. తర్వాత ఇది ధనియాల పొడి, ఇది గరం మసాలా కొంచెం వేసుకుందాం. ఓకే, దగ్గరికి ఇక్కడ చూపి దగ్గరికి ఎంత రెడ్ కలర్లో వచ్చేసింది చికెన్. ఇప్పుడు మనం పులుసు వేసుకుంటాను కాబట్టి వాటర్ వేస్తాను. వచ్చా మరీ బాగా పులుసు. కొంచెం మనం కొబ్బరి పొడి వేసుకుందాము. ఎందుకు కొబ్బరి పొడి అంటే కొంచెం చిక్కగా వస్తుంది. చెంచా చిల్లగా ఉంది కొంచెం అట్లా, కొంచెం చిక్కగా వస్తుందని. ఓకే, సరిపోయింది. ఇక నిద్ర లేచిండు ఆముకలేడు. ఇక నా దగ్గర కూర్చోబెట్టుకున్నా. కొత్తోడు ఆయిల్ కూడా వేరుకుండదు. మన చికెన్ కూడా అయినట్టే. ఒక 2 minutes అయిపోయినట్టే. టేస్ట్ చూద్దాం. యమ్మీ 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 అని ఇక్కడ గుడాలు అయాన్షు. ఇంకా వాని గుడుగులు వస్తున్నాయి. ఇంకా పదవి డాడీ హాయ్ 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 చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. హ్యాపీ బర్త్డే కొట్టు. హ్యాపీ బర్త్డే కొట్టగా. హాయ్ హాయ్ హ్యాపీ బర్త్డే టు యూ కొట్టు. హ్యాపీ బర్త్డే కొట్టు. జోజా మొక్కు. జోజా మొక్కు. మొక్కవా ఇప్పుడు. సరే అండి, చికెన్ అయిపోయింది. టేస్ట్ చూసి ఎట్లుందో చూద్దాం. నెక్స్ట్ టేస్ట్ ఎలా వచ్చిందో. ఓకే, పద టేస్ట్ చూద్దాం. ఫైనల్గా అయితే చికెన్ అండ్ గుడాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చేద్దామని ఇద్దరం కూర్చున్నాం, కానీ చిన్నోడు ఏడిస్తే ఇక సీను మాత్రమే టేస్ట్ చేయమన్నాను.
అవి కొన్ని నొట్లు వేసుకో ఎట్లుందో రెండు మిక్సింగ్. గట్టిగా పో మంచిగా ఉన్నాయా? చాలా ఉంది. ఈ కాంబినేషన్ మంచిగా ఉంది. పులుసులో పెట్టుకుని పులుసులో మంచిగా ఉంటాయి. ఇటు సైడ్ ఇంకా బోల్ పిల్లలు అవి పెట్టుకొని తింటారు. మంచిగా ఉంటాయి. అవును, మందు మీదకి సూపర్ ఉంటాయి కావచ్చు మందు బాబులకు. మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నాయా?